మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2026 సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి ఈ జూన్ నెలలో మేషరాశి వారికి వారి యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి మేషరాశి వారికి ఈ నెల ప్రారంభం నుంచి 20వ తారీఖు వరకు కూడా రాశి అందే కుజగ్రహ సంచారం. దీని ప్రభావం వల్ల జాతకుడు చేపట్టిన కార్యక్రమాలు ఎక్కడా ఆటంకం కలగకుండా చాలా వేగంగా పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే స్వతంత్రంగా ఎవరి సహకారం లేకుండా ఉద్యోగం సంపాదించాలనుకున్నారో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా రియల్ ఎస్టేట్ రంగం, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా వేగవంతంగా పనులు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ కొద్దిపాటి విభేదాలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ధన విషయంలో ఎంత ధనం వచ్చినప్పుడు కూడా ఏదో విధంగా ఆ ధనం అన్నది ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. ఇది ఈ రాశి వారికి కుజుడు ఈ నెలలో ఇచ్చే ఫలితం. ఇక ప్రధానంగా గురువు. ఇప్పుడు గురువు ఈ రాశి వారికి ఈ నెల 1వ తారీఖు అర్ధరాత్రి నుంచి తను చతుర్థ స్థానంలోకి మారడం జరుగుతుంది. అంటే చతుర్థ స్థానం ఉచ్చస్థానం. రవి అంటే గురువు ఈ రాశి వారికి భాగ్య వ్యయాధిపతిగా చతుర్థ స్థాన సంచారం వల్ల పంచమహాపురుష యోగాల్లో ఒకటైనటువంటి హంస మహాపురుష యోగం అనే ఒక యోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల జాతకుడు తనలో ఉన్నటువంటి నైపుణ్యం, విద్వత్తు, తెలివితేటలకి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. మాతృ సౌఖ్యం కలుగుతూ ఉంటుంది. ప్రధానంగా విద్యార్థులకి వారు కోరుకున్న విధంగా మంచి విద్యా సంస్థలో సీట్ అన్నది దొరుకుతూ ఉంది. వారిలో గతంలో ఉన్నటువంటి బలహీనతలు తొలగి చాలా శ్రద్ధగా విద్య మీద దృష్టి పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక మంచి గురువు లభించడం వల్ల వాళ్ళ జీవన విధానం కూడా మారే అవకాశం ఉంది. మరి భాగ్యాధిపతిగా చతుర్థ స్థాన సంచారం వల్ల స్థాన చలనం జరిగే అవకాశం ఉంది. కొంతమంది విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, విదేశంలో కానీ, దూర ప్రాంతంలో కానీ మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. విదేశాల్లో విద్య అభ్యసిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అన్నమాట. ఈ భాగ్యాధిపతిగా గురువు చతుర్థంలో ఇంచుమించుగా మనకి అక్టోబర్ నెలాఖరు దాకా సంచరించడం జరుగుతుంది. ఆ సమయంలో కంప్లీట్గా మీరు మరి వేరే దూర ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా సంస్థలో చేరడం కానీ, అలాగే పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ ఇవి జరిగే అవకాశం ఉంది. అయితే జూన్ 20వ తారీఖు తర్వాత కుజుడు ధనస్థానంలోకి రావడం జరుగుతుంది. సో ఇది ఒక విధంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. స్థిరాస్తులు కానీ, భూములు కానీ అమ్మడం వల్ల, లేదా సడన్గా ఏదన్నా గుప్తధనం లాంటిది, ప్రైజ్ మనీ లాంటిది ఏదైనా చిట్ ఫండ్ ద్వారానో, ఇన్సూరెన్స్ ద్వారా ఒక విధమైన ఆకస్మిక ధనలాభం మీకు జూన్ 20వ తారీఖు తర్వాత జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా గురువు ఈ రాశి వారికి వ్యయాధిపతిగా చతుర్థ స్థాన సంచారం వల్ల చాలా కాలంగా మీరు అమ్మాలనుకున్నటువంటి స్థిరాస్తి అమ్ముడవుతుంది. అలాగే వేరొక చోట కొత్త స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పటికీ కూడా మరి గురువు ఈ జూన్ 2వ తారీఖు నుంచి మీకు మంచి స్థానంలోకి రావడం వల్ల ఏంటంటే చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి ప్రధాన కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది. ఇక మిగతా గ్రహాల గురించి పరిశీలించినప్పుడు ఈ జూన్ నెల 15వ తారీఖు వరకు కూడా రవి అంటే మీకు పంచమాధిపతిగా ఉన్నటువంటి రవి ధనస్థానంలో ఉండడం వల్ల మీ కుటుంబ అవసరాలకు మీ సంతానం యొక్క సహకారం ఉంటుంది. అలాగే మీ సంతానంలో ఒకరికి ఉద్యోగ అవకాశాలు కానీ, వాళ్ళకి వివాహం కానీ ఇటువంటి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. విద్యార్థులకు కానీ, వ్యాపారస్తులకు కానీ మీ యొక్క అవసరానికి ప్రభుత్వం వారి యొక్క స్కాలర్షిప్ కానీ, గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా లోన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ జూన్ 15 తర్వాత రవి తృతీయ స్థానంలోకి మారడం జరుగుతుంది. అప్పుడు మీరు కొత్త ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులు లాంటి వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే మీకు మీ యొక్క కార్యక్రమాలకి ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ సహకరించే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ మేషరాశి వారికి ఎక్కువగా ఇబ్బంది పెట్టే గ్రహం శని గ్రహం. ప్రస్తుతం 12వ స్థానంలో శని భగవానుడు మీరు ఏలినాడు శనిలో ప్రథమ భాగంలో ఉండడం వల్ల ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినటువంటి ధనం లాంగ్ టర్మ్గా ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. ఒక స్థిరాస్తి కొన్నా, ఎవరికి అప్పు ఇచ్చినా, వేరొక అవసరానికి వ్యాపారం పెట్టినా,
అది చాలా కాలం మనీ బ్లాక్ అయిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఇది ముందుగా మీరు చూసుకొని మీ యొక్క అవసరాన్ని బట్టి, ఆలోచనను బట్టి ఈ సమయంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. బట్ ఏదన్నా ఈ సమయంలో వ్యాపారం చేయడం కానీ, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, ఎవరికైనా అప్పు ఇవ్వడం కానీ అంత అనుకూలం కాదు. కంప్లీట్గా మీరు ఏదన్నా మీ దగ్గర 20% ధనం ఉన్నా మిగతా 80% రుణం తీసుకొని ఏదైనా ఇల్లు స్థిరాస్తో కొనుక్కుంటేనే మంచిది తప్ప వేరే ఏ విధంగా చేసినా కూడా అది మీకు నష్టపోయే అవకాశం ఉంది. ఇంకా ప్రధానంగా లాభస్థానంలో ఉన్నటువంటి రాహు, విదేశంలో ఉన్నటువంటి మిత్రులు మీకు సహకరిస్తారు. మీతో కలిసి వాళ్ళు వ్యాపారం చేయడానికో, మిమ్మల్ని ప్రోత్సహించి మీకు అవసరమైన ధనాన్ని సరఫరా చేయడానికో చాలా వరకు అనుకూలంగా ఉంది. బట్ ఏదైనా మరి ఈ రాశి వారు విదేశంలో ఉన్నటువంటి మిత్రుల ద్వారా కానీ, దగ్గర బంధువుల ద్వారా కానీ ఏదో ఒక మంచి ఫలితం అన్నది పొందడం జరుగుతూ ఉంటుంది. ఇక ఫైనల్గా ఏంటంటే పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెల అంతా కూడా షేర్ మార్కెట్లో కానీ, స్పెక్యులేషన్లో కానీ, జోదంలో కానీ, వేరే ఏ విధమైనటువంటి ఈజీ మనీలో కూడా పాల్గొన్న చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి వారు ఏదైనా తొందరపడకుండా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకుంటే ఈ నెలలో మీకు ఒక స్థిరాస్తి వ్యవహారం కుదరడం కానీ, ఏదైనా ఒక మంచి కాలేజీలో సీట్ రావడం కానీ, ఏదైనా చక్కని ఫలితాలు ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంది. ప్రస్తుతం ఈ జూన్ నెలలో గురువు మారి ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి మారడం వల్ల మరి గురువు ఎంత బలంగా ఉంటే ఆ గురువు ఇచ్చే ఫలితం కూడా అంత గొప్పగా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గురువు ధనకారకుడు, సంతానకారకుడు, జ్ఞానకారకుడు, అదృష్టానికి కారకుడు. సహజ భాగ్యస్థానం అయినటువంటి ధనుసు రాశికి అధిపతి అవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే విదేశ ప్రయత్నాలు, విదేశ ప్రయాణాలు, ఉన్నత విద్య, సంతాన యోగం కలుగుతుంది. అంటే ఏ రాశి వారైనా సంబంధం లేదు. గురువుని యొక్క ఇప్పుడు గురువు ఉచ్చులో సుమారు 153 రోజుల పాటు సంచరించే సమయంలో గురువు యొక్క అనుగ్రహం కోసం గురుగ్రహ పరిహారం చేసుకోవడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహంతో ధనయోగం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంటే గురువు యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలి అంటే కేవలం గురువు అంటే దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, మీకు విద్య నేర్పిన గురువు, అలాగే మీ తల్లిదండ్రులు, వీరిని సేవించడం వల్ల, వీరిని పూజించడం వల్ల మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు, ప్రతి గురువారం అవ్వచ్చు, ఒక 3 వారాలు అవ్వచ్చు, మరి ఏదన్నా దత్తక్షేత్రంలో కానీ, శివాలయంలో కానీ మీరు అక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవతకి విధి విధానంగా అక్కడ ఉన్న ఆచార ప్రకారం పూజ నిర్వహించి మీరు శనగలు 3 సంఖ్య వచ్చేలాగా 3 కేజీలు అవ్వచ్చు, 3 పావు కేజీలు అవ్వచ్చు, 3 గుప్పిళ్ళు అవ్వచ్చు, మరి ఆ శనగలు గుగ్గిళ్ళుగా తయారు చేసి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. ఇంకా బెస్ట్ రెమెడీ, తొందరగా రెమెడీ ఏంటంటే గోసేవ. ఏదైనా దేవాలయంలో ఉన్నటువంటి గోవును కానీ, గోశాలను కానీ దర్శించి ఆ గోసేవ చేయవలసి ఉంటుంది. అంటే గోసేవ అంటే ఆ గోశాలని చక్కగా శుభ్రం చేయడం, శుభ్రంగా క్లీన్ చేయడం, గోవుకి సౌకర్యంగా అది గాలి తగిలేలాగో అక్కడ పడుకునే ప్లేస్ శుభ్రం చేయడము, ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మరి గోపూజ చేయడం వల్ల మరి గోవుకి నానబెట్టిన శనగలు నైవేద్యంగా అంటే ఆమెకి ఆహారంగా పెట్టడం వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం తొందరగా రావడం జరుగుతుంది. మీరు జీవితంలో ఎప్పుడైనా గురుద్రోహం చేసి ఉంటే, అంటే తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోయినా, మీకు విద్య నేర్పిన గురువుకి సరైనటువంటి పరిహారం చెల్లించకపోయినా, కృతజ్ఞత లేకపోయినా, అలాగే కొంతమంది పెద్దవాళ్ళని దూషించిన ఈ యొక్క గురు శాపం తగులుతూ ఉంటుంది. ఆ గురు శాపం ఉన్న వాళ్ళకి గురువు ఇబ్బంది పెడుతుంటాడు. కాబట్టి ఈ సమయంలో మీకు ఎవరైతే విద్య నేర్పిన గురువు, పని నేర్పిన గురువు, తొలి అక్షరాలు నేర్పిన గురువు ఉంటాడో ఆ గురువుకి సత్కరించి చక్కగా మరి మామిడి పళ్ళు సీజన్ కాబట్టి ఒక 3 మామిడి పళ్ళు ఆ గురువు గారికి సమర్పించి నమస్కారం చేసుకోవడం వల్ల కంప్లీట్గా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలు మీకు సహకరించగలవు. ప్రతిరోజు దైవ ప్రార్థన, సాంప్రదాయాలు పాటించడం, రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం, ఈ విధంగా చేయడం వలన
గురువు యొక్క అనుగ్రహం అంటే అది ఆటోమేటిక్గా మీలోనే కనబడుతుంటుంది. మీలోనే ఒక దైవం ఉట్టిపడుతూ ఉంటుంది. చిన్న చిన్న బలహీనతలు, వ్యసనాలు అవి ఉంటే వదిలిపెట్టి ఈ గురువు బలంగా ఉన్న సమయంలో మీరు ఎంత పవిత్రంగా ఉంటారో మీకు గురువు యొక్క అనుగ్రహం అంత తొందరగా లభిస్తుంటుంది. మరీ చిన్న రెమెడీ ఏంటంటే పసుపు రంగులో ఉన్నటువంటి 3 అరటిపళ్ళు ఆవుకి పెట్టడం వల్ల గత జన్మలో చేసిన పాపం, ఈ జన్మలో చేసిన పాపం కూడా పరిహారం అయ్యే అవకాశం ఉంది. మరి గురువు అనుగ్రహం కోసం కనక పుష్యరాగం అనే స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ బంగారు ఉంగరాన్ని బంగారంలో తయారు చేసి కుడి చేతి చూపుడు వేలికి ధరించవచ్చు. అలాగే ఈ కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించలేని వారు మరి ఏదైనా తెలుపు రంగు దారానికి పసుపు రాసి అంటే ఎల్లో కలర్ థ్రెడ్ రైట్ హ్యాండ్ మడమకి కట్టుకోవడం వల్ల స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక పసుపు కొమ్ము అంటే పసుపు కొమ్ములో దుంప పసుపు కొమ్ము అది పాకెట్లో పెట్టుకోవచ్చు, లేదంటే హ్యాండ్కి కట్టుకోవచ్చు. ఈ విధంగా పసుపు కొమ్ము దగ్గర పెట్టుకున్నా కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. రావి చెట్టుకి ప్రదర్శన చేసి ఆ రావి చెట్టుకి నీళ్లు పోయడం వల్ల ఆ దత్తాత్రేయుడు అనుగ్రహంతో పాటు గురుగ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఏదో ఒక దత్తక్షేత్రాన్ని సందర్శిస్తే ఈ గురువు యొక్క ఆశీర్వాదం మీకు లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా గురుబలం ఉంటేనే పెళ్ళి, పిల్లలు, సంతానం, డబ్బు లభిస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఈ గురుగ్రహ అనుగ్రహం సంపాదిస్తే జీవితంలో చాలా సౌకర్యాలు ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.